నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఎగువన మహారాష్ట్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. శుక్రవారం ఉదయం ఎస్ఆర్ఎస్సీలోకి 74,000 క్యూసెక్లకు పైగా వరద నీరు చేరగా మధ్యాహ్నానికి ప్రవాహం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 191 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,068 నుంచి 80 వరకు అడుగుల వరకు చేరుకుంది. మొత్తం 80.501 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 21.369 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాల్వ ద్వారా 300 క్యూసెక్లు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మరో 220 క్యూసెక్ల నీరు ఆవిరి రూపంలో తగ్గుతోంది. ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతూ ఉండడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి.